Welcome to MedMania. హలో గైస్, ఈ వీడియోలో నేను బీఫామ్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఒరిజినల్ డిగ్రీ కోసం ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను జేఎన్టీయు అనంతపురం అండ్ దానితో అఫిలియేటెడ్ అయి ఉన్న ఫార్మసీ కాలేజెస్ కోసం చేస్తున్నాను. చివరి వరకు చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి జేఎన్టీయుఏ ఒరిజినల్ డిగ్రీ అని టైప్ చేయాలి. అలా టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఒరిజినల్ డిగ్రీ అప్లికేషన్ జేఎన్టీయుఏ జేఎన్టీయు అనంతపురం, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టు ప్రొసీడ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్. సో అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. సో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అలా మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్, జెండర్, కోర్స్. దాని తర్వాత ఇక్కడ మీ కాలేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పీసీ నెంబర్, ఇక్కడ పీసీ నెంబర్ అంటే పర్సనల్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, ఇదే పీసీ నెంబర్ 04103990. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మంత్ అండ్ ఇయర్ పాస్డ్ అనేది, అది కూడా మన ప్రొఫెషనల్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఎగ్జామినేషన్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024. సో ఇక్కడ మీరు ఏప్రిల్ 2024 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాస్ అవార్డెడ్ దగ్గర అది కూడా మనకు చూపిస్తుంది. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఆర్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆర్ పాస్ క్లాస్. ఇది మన ప్రొఫెషనల్ సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే అలాట్ చేస్తారో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ అడ్రస్ అయితే టైప్ చేస్తారో ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా మీ ప్రొఫెషనల్ డిగ్రీ అనేది మీ ఇంటికి వస్తుంది. లేటెస్ట్ స్టూడెంట్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. అండ్ అప్లోడ్ పీసీ అంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మనం 3000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం 3000 పే చేయడానికి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. మోస్ట్లీ కార్డ్ పేమెంట్ ప్రిఫర్ చేయండి. దానిలో అయితే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు చేసిన పేమెంట్ యొక్క రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. అలా మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ డిగ్రీ స్టేటస్ని కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ ట్రాక్ యువర్ ఓడి అని క్లిక్ చేస్తే మన రోల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత గెట్ స్టేటస్ కొడితే నాకు ఆల్రెడీ నా ఒరిజినల్ డిగ్రీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ డిస్పాచ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఒరిజినల్ డిగ్రీ రాకపోతే స్టేటస్ అనేది చూపిస్తుంది. సో ఇలాగా మీరు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఓడి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓడి లేకపోతే మనం ఫార్మసిస్ట్ లైసెన్స్కి అప్లై చేయలేము. అండ్ హైయర్ స్టడీస్ కోసమైనా కానీ మనకి ఓడి కంపల్సరీగా కావాలి. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అప్లోడ్ చేస్తాను. అప్లై చేయాలనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.